brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష జేఏసీ నిరసనలకు దిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని, కార్మిక సంఘం నాయకులకు షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిర్బంధం ప్రయోగించి మొత్తం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయటకు నెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆదాని అంబానీ వంటి మిట్టల వంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టేదానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్రలు పడుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులుగా తొలగింపులు ఆపాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. కార్మికుల మీద, నాయకుల మీద అక్రమ సస్పెన్షన్లు, తొలగింపులకి వెంటనే విడాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ప్రధాని మోదీతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుల్ని ఆపాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఇవాళ వర్కర్స్ సమ్మెను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.